ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ చాలా ఎమోషనల్ అవుతూ కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతుందనే చెప్పాలి. ఇక కెమెరా ముందుకొచ్చి తనుజ ఏం మాట్లాడుతుంది అంటే లైవ్ లో చూసిన జనం అందరూ ఏమనుకుంటారో లేదో తెలీదు బిగ్ బాస్. కానీ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నేను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా నాతో గొడవ పెట్టుకుంటున్నారు. నిన్నటికి నిన్న సంజన గారేమో కర్రీ అడిగిన సమయంలో కర్రీ అందరికీ సరిపోలు కదా అన్నందుకు ఆవిడేమో లెగిసి ప్లేట్ ఇసిరేసి వెళ్ళిపోయింది. ఇక దువ్వాడ మాదిరి గారు ఇంకొక చపాతీ చేసుకుంటాను, పిండి కావాలి అన్నప్పుడేమో లేదు వద్దు, నువ్వు చేసుకుంటే అందరూ చేసుకుంటారు కదా అని నేను అన్నందుకు ఆమె నిన్నంతా ఫుడ్ తినకుండా నా మీద నిరాహార దీక్ష చేసి నన్ను బ్యాట్ చేయడానికి చేసింది. ఇక ఇందులో భాగంగానే శ్రీజ ఏదైతే ములక్కడ కర్రీ ఉందో ఆ కర్రీ అడుగుతాను అన్నప్పుడు నేను పలకరించలేదని, నేనేం చెప్పలేదని ఆమె నన్ను యాటిట్యూడ్ గర్ల్ అని అంది. ఇది ఓకే. ఈరోజు కుళ్ళిపోతున్న కాయగూరలు బేగా వండేస్తే ఆ పొజిషన్ బానే ఉంటుంది కదా, లేకపోతే రేపుడికి పాడైపోతాయి కదా అనే ఇదితో నేను ఈరోజు బెండకాయ కర్రీ వండుతాను అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇంత పెద్ద గొడవ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని క్లియర్ కట్గా అనిపించింది. ఇక ఆడియన్స్ దృష్టికి వీళ్ళందరూ ఏం తీసుకెళ్తున్నారంటే ఈ అమ్మాయి పెద్ద టార్చరు, ఫుడ్ విషయంలో ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లో వండే ఏమన్నా దాని సొమ్మ ఏంటి అంటూ చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు బయట. సో కావాలనే వీళ్ళందరూ నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. బేసిక్గా నేను కెమెరా ద్వారా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నాను, దయచేసి ఈ క్లిప్ని బయటకు పంపించండి బిగ్ బాస్ అంటూ లైవ్లో ప్రాధేయపడుతుంది తనుజ. ఇక ఆడియన్స్కి ఏం చెప్తుంది అంటే ఆడియన్స్ మీరు దేవుళ్ళు లాంటోళ్ళు. సో నేను ఈ హౌస్లో నేను రేషన్ మేనేజర్గా తీసుకోవడం నా తప్పు, తీసుకున్న దాన్ని సక్రమంగా నా బాధ్యతలను నిర్వర్తించాలి కాబట్టి నేను ప్రతిదీ కూడా నా బాధ్యత ప్రకారమే చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద కూడా ఎలాంటి అథారిటీ చెయ్యాలని ఆశ లేదు, అలాంటి వ్యక్తిత్వం కూడా నాకు కాదు. బిగ్ బాస్ రేషన్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాడు. ఇవి వారం రోజులు 17 మందికి సరిపోలు అంటే అది కష్టం కదా బిగ్ బాస్. సో అంత క్వాంటిటీలో ఎంత వండాలి అనేది వండుతున్నాను తప్ప దానికి మించి ఇంకేమీ కాదు. కానీ ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఇలా చేస్తున్నారు అంటే తప్పకుండా బయట నా దగ్గర చాలా నెగటివ్ చేసే ఉంటారు. ఏమనుకుంటారు ఆడియన్స్ అన్నా, ఈ అమ్మాయి ఫుడ్ విషయంలో ఇంత చెయ్యాల్సింది లేదు కదా అని. ఏదేమైనా మీరు నన్ను తప్పుగా అనుకోకండి, నా కోసం మీకు తెలుసు కాబట్టి నన్ను నమ్మండి అంటూ తనుజ బిగ్ బాస్ కెమెరాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాధాయపడుతుందనే చెప్పాలి ఆడియన్స్కి. మరి తనుజ చెప్పినా చెప్పకపోయినా తనుజని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా తనుజకే సపోర్ట్ చేస్తారు. మనమన్నా మన ఇంట్లోనూ ఏదైనా ఒక కాయగూర పాడైపోతుందంటే అది వండేస్తే అయిపోతుంది కదా అని ఆలోచిస్తాం. సో తనుజ కూడా బిగ్ బాస్ హౌస్లో అదే చేసింది. మరి మొత్తానికి తనుజ తన బాధను వ్యక్తపరుస్తున్న దానిపై మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన